సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇలాంటి తల్లి ఏ కూతురికి ఉండకూడదేమో, ఇలాంటి భార్య ఏ భర్తకు ఉండకూడదేమో, అసలు ఇలాంటి మహిళే ఈ భూమి మీద ఉండకూడదు అంటున్నారు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడిదెల గ్రామస్తులు. ఆ మహిళని ఒక్కసారి మీరు చూడండి. ఆమె పేరు కవిత. స్క్రీన్లో కనపడుతోంది కవిత. ముఖానికి నల్లటి మాస్క్ వేసుకొని పోలీసులు ఇటువైపు అటువైపు పోలీసులున్న ఆ విజువల్ చూస్తే ఈ కవిత ఏదో పొరపాటే చేసిందని మీకు అనిపించవచ్చు. అసలు ఈ కవిత ఎవరు అని మీకు చెప్పాలనిపిస్తే, మీకు గుర్తుందా, ఆగస్టు 28వ తేదీన భూపాలపల్లి జిల్లాలోని కాటారం అటవీ ప్రాంతంలో ఒక డెడ్ బాడీ దొరికింది. 22 ఏళ్ల వర్షిణి అనే ఒక యువతి డెడ్ బాడీ దొరికింది. పూర్తిగా కుళ్ళిపోయిన ఆ డెడ్ బాడీ, ముఖమంతా కుళ్ళిపోయిన ఆ డెడ్ బాడీ పైనే పసుపు కుంకుమలు, నిమ్మకాయలు, ఆ పక్కనే ఒక ఆధార్ కార్డు. ఇవన్నీ చూసి మనం అనుకున్నాం ఆ వర్షిని నిజంగా ఎవరో క్షుద్ర పూజలు చేసి హత్య చేసి ఉంటారని. కానీ ఆ వర్షిని కన్న తల్లే చంపింది ఆ వర్షినిని. ఆ కన్న తల్లి ఈ కవిత. ఈ కవితే తన కూతురిని అత్యంత దారుణంగా, నవమాసాలు కని పెంచి మోసిన కూతురిని చాలా సింపుల్గా హత్య చేసి బస్తాలో డెడ్ బాడీని మూట కట్టి 20 రోజుల పాటు దాచిపెట్టి ఆ తర్వాత దాన్ని క్షుద్ర పూజలనే నెపంతో ఏమార్చి పోలీసులకు కూడా దొరకకుండా ఉండేందుకు రకరకాల స్కెచ్లు వేసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి కాటారం అడవుల్లో, భూపాలపల్లి జిల్లా కాటారం అడవుల్లో పడేసింది. అది క్షుద్ర పూజల కోసం నరబలి ఇచ్చారనే చర్చ జరిగేలా చేసింది. క్షుద్ర పూజలు జరిగినట్టుగా అక్కడ పచ్చి నిమ్మకాయలు, పసుపు బొట్లు, కుంకుమ బొట్లు, అట్లాగే ఆ అమ్మాయికి సంబంధించిన ఆధార్ కార్డు, ఇవన్నీ చూసి అందరూ బిత్తరపోయారు. కానీ ఆ ఆధార్ కార్డే, ఎవరైతే వర్షిని ఆధార్ కార్డు ఎక్కడైతే దొరికిందో ఆ డెడ్ బాడీ దగ్గర, ఆ ఆధార్ కార్డే ఈ తల్లిని పట్టించింది. ఈ కిల్లర్ మదర్ని పట్టించింది. కిల్లర్ మదర్ అనాల్సిందే, కిల్లర్ మదర్ కాదు, కిలాడీ మదర్ అని చెప్పాలి. ఇక్కడ ఈమెని మాత్రమే కిలాడీ మదర్ అని చెప్పాలి. ఇంకా చెప్పచ్చు కిలాడీ మహిళ అని. ఆమె ఒక్క హత్య చేస్తే పోలీసుల విచారణలో 2 హత్యలు బయటపడ్డాయి. ఈమె ఒక్క హత్య చేసి కూతుర్ని చంపేసి ఆ డెడ్ బాడీని మాయం చేసే ప్లాన్లో ఆమె చేసిన ప్రయోగాలన్నీ, ఆమె గతంలో చేసిన పాపాలన్నింటినీ బయటపెట్టాయి. ఈమె పేరు చెబితే వడితెల గ్రామం వణికిపోతుంది. ఈమె బ్రెయిన్ అంత క్రిమినల్ మెంటాలిటీ అని. ఈమె పేరు చెబితే వడితెలలో ఉన్న యువకులు పారిపోతున్నారు. ఎందుకంటే ఆమె అలవాట్లు అలా ఉన్నాయి అని. ఎందుకంటే అత్యంత దారుణమైన మహిళ. కేవలం క్రైమ్. ఆమె చరిత్రలో పూర్తి స్థాయి క్రైమ్ మాత్రమే కనిపిస్తోంది. భర్తని హత్య చేసిన కథ నుంచి మొదలు పెడితే కూతురిని చంపి బస్తాలో మూట కట్టిన కథ వరకు వింటే మీ కళ్ళు బయలు కమ్ముతాయి. అసలు కథ ఏంటి అంటే ఈ మహిళ పేరు కవిత. ఈమె వడిదెల గ్రామం, చిట్యాల మండలం భూపాలపల్లి జిల్లా వడిదెల గ్రామానికి సంబంధించిన కుమారస్వామి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కుమారస్వామికి పూర్వం ఒక పెళ్ళయింది. అతని భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆయన రెండో భార్యగా, ఆ మొదటి భార్యకు ఒక కొడుకున్నాడు. సో ఆ కొడుకు అనాథ అయిపోతాడు. ఆ కొడుకును చూసుకునేందుకు మరొక మహిళ, తల్లిలాంటి మహిళ, కన్న తల్లి లాంటి మహిళ కావాలని కోరుకొని తెచ్చుకున్నాడు ఈ కవితని పెళ్లి చేసుకున్నాడు. కవితకి 2 కూతుర్లు. అందులో పెద్ద కూతురు వర్షిని, రెండో కూతురు పేరు నేను ఇక్కడ చెప్పను. ఈ వర్షిని ఇంకో రెండో కూతురు, 2 కూతుళ్ళు, కొడుకుతో కొంతకాలం సాఫీగానే సాగింది కుమారస్వామి జీవితం. కానీ అనుకోని ఉపద్రవం కుమారస్వామికి అనారోగ్యం రూపంలో వచ్చింది. కుమారస్వామికి కొన్ని రోజుల క్రితం పక్షవాతం వచ్చి ఇంట్లో మంచానికి మాత్రమే పరిమితమయ్యాడు. ఎప్పుడైతే భర్త పనికి రాకుండా పోయాడో,
నడవలేకుండా పోయాడో అప్పటి నుంచి ఈ కవితకి కొన్ని అలవాట్లు, కొత్త కొత్త అలవాట్లు, వాటి పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమై ఉంటాయి. కొత్త అలవాట్లు మొదలయ్యాయి. ఊళ్ళో చాలామంది స్నేహితుల సంఖ్య పెరిగింది. ఆ స్నేహితుల్లో యువకులే ఎక్కువగా ఉన్నారు. ఆ యువకుల్లో ఒక యువకుడి పేరు రాజ్ కుమార్. మీరు ఇవాళ పోలీసులు చూపిస్తున్న ప్రెస్ మీట్లో ఆ యువకుడిని కూడా చూపించారు. ఇప్పుడు ఫోటోల్లో ఆ రాజ్ కుమార్ని కూడా చూస్తారు. రాజ్ కుమార్ వయసు 23-24 ఏళ్ళు మాత్రమే. రాజ్ కుమార్తో కవితకు అత్యంత సన్నిహితమైన స్నేహం ఏర్పడింది. భర్త బతుకుండగానే కుమారస్వామి మంచం పైన ఇంట్లో అల్లాడుతుండగానే రాజ్ కుమార్ ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. భర్త బతికుండగానే కుమారస్వామితో తిరిగేది కవిత. ఈ విషయం కుమారస్వామికి తెలుసు, కుమారస్వామి కొడుకుకు కూడా తెలుసు అని చెప్తున్నారు. వర్షినికి చాలా పక్కాగా తెలుసు. ఇప్పుడు దారుణ హత్యకు గురైన వర్షినికి చాలా స్పష్టంగా తెలుసు. ఈ బంధాన్ని వర్షిని భరించలేకపోయింది. ఏ కూతురు భరించదు. తల్లి తిరుగుళ్ళు చూసి, ఇలాంటి తప్పుడు తిరుగుళ్లను చూసి ఏ కూతురు భరించదు. ఆ భరించని తత్వమే, భరించలేని బాధే వర్షిని ప్రాణానికి ప్రమాదంగా మారింది. కుమారస్వామి తన బంధానికి వీళ్ళ అనుబంధానికి అడ్డుగా మారుతున్నాడని ఒక రీజన్ అయితే, కుమారస్వామి పేరు మీద కొంత ఇన్సూరెన్స్ ఉంది, ఒక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల్ని ఎలాగైనా సాధించుకోవాలని, తెప్పించుకోవాలని, ఆ డబ్బుల్ని మన చేతికి తెచ్చుకోవాలని కవిత ఒక మాస్టర్ ప్లాన్ వేసింది 2025 జూన్ 25వ తేదీన. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే, తన పతిలాంటి దైవం లాంటి పతిని, తను దైవంగా కొలుస్తున్నానని బయటకు బిల్డప్ ఇచ్చే ఆ పతిని హతం చేయాలని నిర్ణయించుకుంది. పాపం కుమారస్వామి అన్నీ క్షమించేశాడు. భార్య తప్పుడు తిరుగుళ్ళు తెలిసినా కూడా క్షమించేశాడు. ఎందుకంటే తను మంచానికే పరిమితమయ్యాడు కాబట్టి. కుమారస్వామిని లేపేయాలని ప్లాన్ చేసిన కవిత తన ప్రియుడు రాజ్ కుమార్ని 2025 జూన్ 25వ తేదీన రాత్రి ఇంటికి పట్టపగలే ఇంటికి పిలిచింది. మధ్యాహ్నం 1 గంటకి కుమారస్వామి కాళ్ళు కవిత పట్టుకుంటే దిండు తీసుకొని కుమారస్వామి ముఖం పైన నొక్కి పట్టి రాజ్ కుమార్ అతన్ని చాలా సింపుల్గా లేపేశాడు. హత్య చేసిన తర్వాత ఒక పెద్ద డ్రామాకి తెరలేపారు ఈ ఇద్దరు దొంగ ప్రియురాలు, దొంగ ప్రియుడు. ఏంటంటే, పక్షవాతానికి గురైన కుమారస్వామి అనారోగ్యం వల్ల గుండెపోటు వచ్చి అత్యంత దారుణంగా చనిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ కవిత ఇప్పుడు తోడులేని మనిషి అయిపోయింది. ఆ కవిత ఇప్పుడు అల్లాడిపోతుంది. కుటుంబానికి పెద్ద దిక్కెవరని ఏడుస్తోంది అని ఒక ప్రచారాన్ని సృష్టించారు. కుమారస్వామి మరణం నిజంగానే సహజ మరణం అనుకున్నారు గ్రామస్తులంతా. కుమారస్వామి నిజంగానే గుండెపోటుతో చనిపోయాడు అనుకున్నారు. గ్రామస్తులంతా కన్విన్స్ అవ్వడంతో, ఒడిదల గ్రామస్తులంతా కన్విన్స్ అవ్వడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు వెళ్ళలేదు. అనుమానం ఎవరికీ కలగలేదు. కానీ అనుమానం వర్షినికి కలిగింది. కుమారస్వామి వ్యవహారం పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోవడంతో అతని హత్య కేసు కూడా మరుగున పడ్డది. ఆ విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ చెప్తారు. ఒకసారి ఆయన మాటల్లోనే వినండి. కుమారస్వామిని ఈ కవిత ఎలా చంపిందో ఎస్పీ మాటల్లో వినండి. మధ్యలో ఈ లాస్ట్ 5 years నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్ హూ ఈజ్ అ 24-year-old, అతను మధ్యలో ఇది సంబంధం స్టార్ట్ అయింది. సో ఆ ప్రకారంగా ఇద్దరి మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దట్ ఈ ఫాదర్కి ఎవరైనా ఉన్నారు అతనికి మర్డర్ చేయాలి. సో ఆ కోసం 25th జూన్ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఇద్దరు కలిసి ఇది కవిత ఏదైనా పారాలిసిస్ హస్బెండ్ ఉన్నారు అతనికి లెగ్స్ పట్టుకోవడం జరిగింది. తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి స్ట్రాంగులేషన్ చేసి మర్డర్ చేయడం జరిగింది. అప్పుడు మాత్రమే ఇది ఇద్దరు అందరికీ చెప్పారు దట్ బికాస్ ఆఫ్ పారాలిసిస్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి న్యాచురల్ డెత్ అయింది. ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది. సో అప్పుడు పోలీస్లో ఇది కేసు రిజిస్టర్ కాలేదు, పోలీస్ దగ్గర మ్యాటర్ రాలేదు. ఇది ధైర్యం వచ్చేసింది. ఒక హత్య చేస్తే చాలా ఈజీగా తప్పించుకోవచ్చు అనే ధైర్యం వచ్చేసింది ఈ కవితకి. కవితతో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుమార్కి కూడా ఈ ధైర్యం వచ్చేసింది. కుమారస్వామిని చాలా చాకచక్యంగా విజయవంతంగా చంపేశాం, అతనిది గుండెపోటని నిర్ధారించేశాం,
ఆ గుండెపోటుతోనే చనిపోయాడని ఊరంతా బంధువులకి ప్రచారం చేశాం. ప్రచారం చేసిన తర్వాత సంప్రదాయ పద్ధతిలో అతనికి క్రిమేషన్ అంటే అంత్యక్రియలు చేశాం. కుమారస్వామి డెడ్ బాడీతోటే అతన్ని హత్య చేసిన నిజం కూడా సమాధి అయిపోయిందని వీళ్ళు మళ్ళీ విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టారు. కవిత మేకప్ చేసుకునేది, కవిత మేకప్ చేసుకునే రాజ్ కుమార్తో బయటకు వచ్చేది. కవిత పైన గ్రామస్తులకు కొంత అనుమానం ఉన్నప్పటికీ కూడా ఆమెను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆమె జోలికి వెళ్ళాలంటే అనవసరం అనుకొని వదిలేసేవాళ్ళు. కానీ గ్రామస్తుల్లో కొందరిలో ఇటువంటి అనుమానం కనిపించింది. ఊళ్ళో చెవులు కొరుక్కోవడం, ఊళ్ళో ఉన్న మనుషులు మాట్లాడుకోవడం, సహజంగా డిస్కషన్ జరగడంతో ఈ విషయం కవిత పెద్ద కూతురైన వర్షినికి తెలిసింది. వర్షిని ఫోటో ఒకసారి చూపించండి. వర్షినికి తెలిసింది. వర్షిని సొంత కూతురు, కవితకి కన్న కూతురు. అయితే వర్షినికి విషయం తెలిసిన సంగతి కవిత చెవిలో పడింది. అంతేకాదు వర్షిని తల్లిని విభేదించడం కూడా మొదలుపెట్టింది. అమ్మాని తప్పులు తిరుగులు పక్కన పెట్టు, కానీ నాన్నని ఎందుకు చంపావని ప్రశ్నించడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే వర్షిని తండ్రిని ఎందుకు చంపావని ప్రశ్నించడం మొదలుపెట్టిందో తల్లికి అప్పటి నుంచి వణుకు స్టార్ట్ అయింది. భర్తని లేపేస్తే ఎవడు పట్టించుకోలేదు, హత్యగా గుర్తించలేదు, హత్యగా అనుమానించలేదు. కానీ ఆ నాన్నను చంపడం వల్ల, ఆ భర్తని చంపడం వల్ల ఆ అనుమానం తన కూతుర్లోనే కలగడం, తన కూతురే తల్లిని ప్రశ్నించడం తట్టుకోలేకపోయింది కవిత. అమ్మో, నా కూతురు గనక ఈ విషయాన్ని నలుగురిలోకి తీసుకెళ్ళిపోతే నేను దొరికిపోతాను. సో నా భర్తని ఎలా అయితే పార్సిల్ చేశానో నా కూతుర్ని కూడా అలాగే పార్సిల్ చేద్దామని నిర్ణయించుకుంది ఈ క్రిమినల్ మదర్. నిర్ణయించుకొని తన కూతురు హత్యకి ఒక ముహూర్తం పెట్టింది. ఆ ముహూర్తం డేట్ వచ్చేసి ఆగస్టు 3వ తేదీ. ఆగస్టు 3వ తేదీ తన కూతురిని హత్య చేయాలని తన ప్రియుడు రాజ్ కుమార్కి చెప్పింది. మర్డర్కి ఆల్రెడీ మోడరస్ ఒపరాండి ఉంది, మర్డర్కి ఆల్రెడీ ఫుల్ క్లియర్ పిక్చర్ కూడా ఉంది. ఎలా చంపాలి అంటే కాళ్ళు కవిత పట్టుకుంటుంది, దిండుతో వర్షిని మొహం పైన పెట్టి రాజ్ కుమార్ హత్య చేస్తాడు. ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు. సేమ్ కుమారస్వామిని ఆ రోజు జూన్ 25వ తేదీన పట్టపగలు ఎలా హత్య చేసిందో ఆగస్టు 3వ తేదీ రాత్రి వర్షిని కూడా అలాగే హత్య చేద్దామని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే ఆగస్టు 3వ తేదీ రాత్రి 1 గంటకి ఇంట్లోకి వచ్చిన కుమార్, కవిత ఇద్దరూ కలిసి నిద్రపోతున్న వర్షిని అత్యంత దారుణంగా చంపేశారు. వర్షినికి ఊపిరాడకుండా చేసి దిండు పెట్టి ప్రాణం తీసేశారు. కానీ డెడ్ బాడీని ఏం చేయాలి? కుమారస్వామి కంటే పక్షవాతం ఉంది కాబట్టి పక్షవాతంలో గుండెపోటు వచ్చిందని చెబితే జనం నమ్మారు. మరి వర్షిని చనిపోయిందంటే జనం నమ్మరు కదా. సో డెడ్ బాడీని ఏం చేయాలి అనే కోణంలోనే వీళ్ళకి ఒక గుడ్ ఐడియా, అంటే తప్పించుకునే ఐడియా దొరకలేదు. దీనికోసం ఒక 15 రోజుల సమయం పట్టింది వీళ్ళకి. ఈ 15 రోజులు డెడ్ బాడీని ఎలా దాచిపెట్టారు అంటే ఒకసారి ఆలోచించండి. వీళ్ళ బ్రెయిన్ ఏ స్థాయిలో ఉందో, వీళ్ళ నేర ఆలోచన ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది. ఎంత భయానకం అంటే చంపి ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కట్టేసి ఒక బస్తాలో, ప్లాస్టిక్ బస్తాలో మూట గట్టి ఇంట్లోనే పెట్టారు. ఆగస్టు 3వ తేదీన హత్య చేసి ఆ రోజు రాత్రి ఇంట్లోనే మూట గట్టి డెడ్ బాడీని పెట్టేసి 4వ తేదీ వదిలేశారు, 5వ తేదీ వదిలేశారు. 6వ తేదీన చిట్యాల పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏమిచ్చారంటే 22 ఏళ్ళ నా కూతురు వర్షిని కనిపించట్లేదు, నా కూతురిని ఎవరో మాయమాటలు చెప్పి లేవదీసుకుపోయారు, నా కూతురికి ఏమైనా జరుగుతుందేమో అని భయంగా ఉంది, నా కూతురు అమాయకురాలంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది కవిత. అట్లాగే కవిత వెంట వచ్చిన రాజ్ కుమార్. కవిత అబద్ధం చెప్తే దానికి సాక్ష్యం చెప్పడానికి పోలీస్ స్టేషన్కి రాజ్ కుమార్ కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వర్షిని కోసం వెతకడం మొదలుపెట్టారు. వర్షిని ఎక్కడైనా ఆచూకు దొరుకుతుందేమో అని ఆలోచిస్తున్నారు. పోలీసుల వేట ఇలా కొనసాగుతూనే ఉంది. హత్య చేసి మూట కట్టి ఇంట్లోనే డెడ్ బాడీని పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎక్కడి నుంచి వెతుకుతారు? కానీ కవితకి ఇక్కడ డౌట్ వచ్చింది. పోలీసులు ఒకవేళ ఇంటికి వచ్చి విచారిస్తే వర్షిని డెడ్ బాడీని గుర్తించే ప్రమాదం ఉంది కాబట్టి డెడ్ బాడీని ఇంటి వెనకాలన్న చెత్త కుప్పల్లో దాచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇంటి వెనకాలే అంటే ఈ కవిత నివాసం ఉంటున్న ఇంటి వెనకాలే పెరట్లో ఒక 2 రోజుల డెడ్ బాడీని ఎవరికి దొరకకుండా ఒక మూటలోనే కట్టిపెట్టించి ఇంటి వెనకాలే పడేశారు.
ఇంటి వెనకాల ఉంచిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగా పోలీసులు రాలేదు. ఆమె డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ సైంటిఫిక్ కోణంలో విచారణ మొదలుపెట్టారు. పోలీసులు రాకపోయేసరికి వీళ్ళకి ధైర్యం పెరిగింది. నా కూతురిని నేను హత్య చేసినట్టుగా నా ప్రియుడు రాజ్ కుమార్కి నాకు తప్ప ఎవరికి తెలియదు. సో డెడ్ బాడీని ఏదో చేసి మాయం చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక 3 రోజుల తర్వాత పెరట్లో ఉన్న డెడ్ బాడీని అర్ధరాత్రి తీసుకెళ్ళి ఈ రాజ్ కుమార్ వచ్చి ఇంటి వెనకాల పెరట్లో ఉన్న డెడ్ బాడీని వర్షిని డెడ్ బాడీని కట్టిపెట్టిన మూటను తీసుకొని ఒడితెల ఊరు శివారుల్లో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టారు. మర్రి చెట్టు త్వరలో దాచిపెట్టడం, ఆ తర్వాత రోజు మర్రి చెట్టు చుట్టూ విజిట్ చేయడం, అక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, ఈ డెడ్ బాడీని ఎవరైనా గుర్తించారా అంటూ రాజ్ కుమార్ ఒక వెహికల్ వేసుకొని టీవీఎస్ వెహికల్ వేసుకొని రోజు అటు తిరుగుతూ వచ్చేవాడు. వచ్చి తన ప్రియురాలైన కవితకి అప్డేట్ ఇచ్చేవాడు, నీ కూతురు డెడ్ బాడీని ఎవరు ఇంకా గుర్తించలేదని. కట్ చేస్తే ఒక సంఘటన జరిగింది ఈ మధ్యకాలంలో. ఏం జరిగిందంటే వర్షిని డెడ్ బాడీని దాచిపెట్టిన మర్రి చెట్టు పక్కనే కొందరు అంటే ఒక్కొక్క ఊరు తిరిగే కొందరు ఉంటారు దేశ దిమ్మర్లో, లేకపోతే ఆ ఊళ్ళో ఉండే కొందరు పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని జీవించేవాళ్ళు. అటువంటి వ్యక్తి ఈ మర్రి చెట్టు పక్కనే గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నాడు. ఒక 2-3 రోజుల తర్వాత అతను గుడిసెలో గుడిసేసిన 2-3 రోజుల తర్వాత వాసన రావడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఏదో పెద్ద వాసన వస్తుంది, అది ముక్కు పుట్టలు అదిరిపోయే స్థాయిలో ఉంది. ఈ వాసనకి కారణం ఏంటి అని కొందరు ఊళ్ళో చర్చించడం స్టార్ట్ చేశాడు ఆ వ్యక్తి. ఎప్పుడైతే చర్చ వాసన చుట్టూ స్టార్ట్ అయిందో అప్పుడే మళ్ళీ అలర్ట్ అయ్యాడు రాజ్ కుమార్. ఓ రోజు రాత్రి, అంటే ఆగస్ట్ 25వ తేదీ రాత్రి రాజ్ కుమార్ తన టీవీఎస్ బండేసుకొని ఆ డెడ్ బాడీని టీవీఎస్ పైన పెట్టుకొని నేరుగా 22 కిలోమీటర్ల హైవే పైన ప్రయాణించి కాటారం అడవుల్లోకి వచ్చాడు. కాటారం అడవుల్లోకి వచ్చి ఆ డెడ్ బాడీని మీరు చూస్తున్న, ఒకసారి చూడండి ఫుల్ విజువల్, మీరు చూస్తున్న ఈ పొదల్లో పడేసి వెళ్ళిపోయాడు. కాటారం అడవుల్లో ఈ పొదల్లో పడేసి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి ప్రశాంతంగానే నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత పోలీసులు ఎలాగో వస్తారు, డెడ్ బాడీ ఎలాగో బయటకు వస్తుంది, డెడ్ బాడీ పైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ డెడ్ బాడీకి ఏదో ఒక కథ సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఒకసారి ఆ డెడ్ బాడీని పడేసినప్పుడు రాజ్ కుమార్ ఆలోచన ఎలా ఉందో ఎస్పీ మాటల్లో వినండి. ఎవరైనా డిసీజ్ అమ్మాయి డాటర్స్ ఉంది వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు, ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఆ కోసం ఇద్దరు డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్ట్రాంగులేషన్ చేసి ఈ చిట్యాల్లో ఉడితల విలేజ్లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్లో సాక్లో ఇది బాడీ పెట్టుకొని ఇది బుషెస్లో ఇంటూ బిహైండ్ అది బుషెస్లో ఇది పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కట్ ఆఫ్ విలేజెస్లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది అంటే డెడ్ బాడీని అవుట్స్కట్స్ నుంచి భూపాలపల్లి సమీపంలో ఉన్న కాటారం దగ్గర అడవుల్లో పడేసిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన రాజ్ కుమార్ మరొక పన్నాగం పన్నాడు. ఆ పన్నాగం ఏంటో తెలుసా? రాజ్ కుమార్ ఆ శవానికి తమకు సంబంధం లేకుండా క్షుద్ర పూజల వైపు తిప్పాలని ఆలోచించాడు. ఇందుకోసం యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూశాడు. క్షుద్ర పూజలు కానీ నరబలి కానీ ఎలా చేస్తారో ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు. చాలా చోట్ల క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఒక వ్యక్తి పేరుకు సంబంధించిన ఏదైనా ఆధారం ఉంటే చాలు ఆ ఆధారాన్ని పెట్టుకొని క్షుద్ర పూజలు చేస్తారని తెలుసుకున్నాడు. అందుకోసం తన ప్రియురాలైన కవిత అంటే వర్షిని తల్లి దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డులోని రెండు పార్ట్లుగా ఉంటుంది ఆధార్ కార్డ్. 2 పార్ట్లలో పైన ఉండే పెద్ద పార్ట్ అంటే దాన్ని అక్నాలెడ్జ్ ఉంటుంది కదా, అక్నాలెడ్జ్ పార్ట్ను తీసుకొని నేరుగా శవాన్ని పారేసిన మర్నాడు మళ్ళీ ఆ కాటారం అడవుల్లోకి వెళ్ళాడు. బస్తలో ఉన్న శవాన్ని విప్పేసి ఓ మూలకు పడేసి ఆ శవం పైన పక్కనే ఈ ఆధార్ కార్డు పడేశాడు. అట్లాగే కొన్ని నిమ్మకాయలు కొనుక్కొచ్చి అక్కడే పడేశాడు. ఆ తర్వాత పసుపు కుంకుమ తీసుకొచ్చి ఆ డెడ్ బాడీ పైన పోసేసి వెళ్ళిపోయాడు. అయితే రాజ్ కుమార్ ఆలోచన ఇలా మలుపు తిరుగుతుందని, తను డెడ్ బాడీ పడేసే చోట వదిలేసే క్లూసే తనను పట్టిస్తాయని అస్సలు అంచనా వేయలేదు. ఏం చేశారంటే ఆ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు 28వ తేదీన పోలీసులు గుర్తించి ఇది క్షుద్ర పూజలకు బలైన మహిళ మృతదేహంగా కొంత అనుమానించారు. కానీ ఆధార్ కార్డు కౌంటర్ పార్ట్ ఏదైతే పెద్ద షీట్ ఉంటుందో అందులో ఆ పార్ట్ని ఎందుకు ఇక్కడ పడేశారనే ఆలోచనతో
ఒడిదల గ్రామానికి వచ్చి ఒక విచారణ చేశారు. విచారణ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే కవిత భర్తపై మరణం పైన అనుమానాలు ఉన్న గ్రామస్తులు కొన్ని క్లూస్ ఇచ్చారు. ఆ క్లూస్ ఆధారంగా వెళ్ళి కవితను తీసుకొచ్చి ఆ కవిత బాయ్ ఫ్రెండ్ రాజ్ కుమార్ తీసుకొచ్చి 4 తగిలిస్తే మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు డెడ్ బాడీ షిఫ్ట్ చేసేటప్పుడు అసలు రాజ్ కుమార్ ఆలోచన ఎలా ఉందో ఒకసారి ఎస్పీ మాటలో వినండి. ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు. సో బ్లాక్ మెజింగ్ ఎట్లా చేస్తారు, ఎట్లా ఏమేం చేయాలి, ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడి నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడి నుంచి కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది కుంకుమ తర్వాత నిమ్మకాయ ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్గా ఇది చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్గా అతను చేశారు. ఆ ఆధార్ కార్డులని చాలా సింపుల్గా పట్టించేసింది. సింపుల్గా పట్టించిన తర్వాత మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిజానికి రాజ్ కుమార్ కవిత కలిసి ఒకటే హత్య చేశారని అందరూ అనుకున్నారు. కానీ రాజ్ కుమార్ కవిత కలిసి 2 హత్యలు చేసినట్టుగా ఒడిదల గ్రామానికి వెళ్ళి విచారించిన తర్వాత బయటపడింది. ఇప్పుడు చెప్పండి, వర్షిని తల్లి లాంటి తల్లి ఉండాలా? తల్లి లాంటి తల్లి ఉండాలా? వర్షిని తల్లి కవిత లాంటి భార్య ఏ భర్తకైనా ఉండాలా? అసలు ఆ కవిత లాంటి మనిషి మీ ఊళ్ళో ఉండాలా? భర్తని అత్యంత దారుణంగా చంపి ఆ భర్త హత్యకు సాక్ష్యంగా మారుతుందనే భయంతో కూతురుని చంపి ఆ తర్వాత ఈ 2 డెడ్ బాడీల్ని ఎవరికీ అనుమానం రాకుండా మాయం చేసే కుట్ర చేసిన ఈ కవితను ఏ విధంగా శిక్షించాలి? ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. కేసు విచారణ పూర్తయింది. కానీ కవితకు వేసే శిక్ష ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఇటువంటి మహిళని ఏ విధంగా శిక్షించాలన్నది మీరే డిసైడ్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.